మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దయగల తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములు నాయన. ఈ 40 days లెంట్ ప్రేయర్స్ లో తండ్రి, ఫస్ట్ డే యాష్ వెడ్నెస్డే రోజు తండ్రి, నీ బిడ్డలమైన మేమందరము నీ సన్నిధిలో నేను స్తుతించడానికి నేను ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో సేవకుని బోరుగా వాడుకుని నీ మాటలు నీ వాక్యాన్ని మాకు అందించండి. ప్రతి ఒక్కరి హృదయ ద్వారా తెరిచి నీ వాక్యం నాటబడి ఫలించి మేమందరం తండ్రి మా హృదయాన్ని నీ పాదాల దగ్గర కుమ్మరించడానికి సహాయం దయచేయమని, నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నేను వెళ్తా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సామ్స్ 36 కీర్తన గ్రంథం 36వ అధ్యాయం మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం సామ్స్ 36ని మార్చి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేర్చున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వం అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములను నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఎంత జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది ఏమేమో వెలుగు చూచుచున్నాము. నీవు ఎరిగిన వాడి ఎడల నీ కృపను, యథార్థముల ఎడల నీ నీతిని నడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదము నా మీదకి రానీయకము, భక్తిహీనుల చేతి నన్ను పారదోలనీయకము. అదిగో, పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున మరి 40 days లెంట్ ప్రేయర్స్ లో మొదటి రోజు మరి యాష్ వెడ్నెస్డే బస బుధవారంగా పిలువబడుతుంది. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. జెనసిస్ 3:19. జెనసిస్ 3:19, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవుడు ఈ రోజులో మరొకసారి సెలవిస్తున్నది ఏంటంటే, నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. మనిషిని మట్టితో తయారు చేసి దేవుడు నాసికారంధ్రాల ద్వారా తన ఆత్మను మనుషులోనికి ఆదాంలోనికి మొట్టమొదటిగా దేవుని మరి ఆత్మను పంపించడం జరిగింది. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరూ వారి పాపం చేయడం ద్వారా ఈ లోకంలోనికి మరణం వచ్చింది. మట్టితో చేయబడిన శరీరం ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. మట్టితో చేయబడిన శరీరం మరలా మట్టిలో కలిసిపోవలసిందే ప్రతి ఒక్కరూ. అందుకనే చాలామంది నువ్వు బూడిదైపోతావు అంటే ఏంటి అర్థమైందంటే, చాలామంది ఇలా కాల్చి వేస్తూ ఉంటారు కాబట్టి బూడిదైపోతూ ఉంటారు. కాబట్టి దాన్ని ఏమంటారంటే, దాన్ని ఆధారంగా చేసుకుని యాష్ వెడ్నెస్డే అనే ఈరోజు ప్రారంభ మొదటి రోజుకి పేరు పెట్టడం జరిగింది. మట్టితో చేయబడిన శరీరాలు మరలా మట్టిలో కలిసిపోతాయి, బూడిదైపోతాయి కాబట్టి. కాబట్టి ఈ లోకంలో జీవించినంతకాలం ఏ విధంగా జీవించాలి, ఈ 40 దినాల శ్రమ దినాలలో మనం ఆత్మీయంగా ఏ విధంగా మనం బలపరుచుకోవాలనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మట్టితో తయారు చేయబడిన శరీరం మట్టిలో కలిసిపోవలసిందే కదా. చదువు దానికి ఎటువంటి భేదము లేదు. రక్షణ పాపం చేయడానికి ఎటువంటి భేదం ఎలా లేకుండా ఉన్నారో, చదువుకున్నవారు చదువు లేనివారు, ఇంకేంటండి ఆ వాక్యం ఏంటి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదంటే అందులో ప్రాంతానికి సంబంధం లేదు, పెద్ద చిన్న తేడా లేదు, ఎటువంటి తారతమ్య భేదము లేదు. ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు.
మరణం కూడా ఏ ఒక్కరికి రాకుండా ఉంటుందా? ప్రతి ఒక్కరికి వస్తుంది కదండి. ప్రతి ఒక్కరికి, రాజులకేమి పేదలకేమి, ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మరణం వచ్చినప్పుడు ఈ లోకంలో శరీరంతో జీవించిన జీవిత కాలంలోనే మనం దేవునికి అనుకూలంగా మరి నిత్య జీవంలో జీవ కిరీటాలు పొందుకునే వారంగా, అటువంటి జీవితాన్ని, ఫలించే జీవితాన్ని పొందుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక టైంలో చనిపోవలసినదే. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ లోకంలో ఉండడానికి చాయిస్ అనేది లేదు. కాబట్టి ఒకరు కొంచెం సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారు, కొంతమంది ఎవరికి దేవుడు ఎంత నిర్ణయిస్తాడో అంత బతుకుతారు. కానీ ఎంత కాలం బ్రతికామనేది కాదు, కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవునికి ఇష్టలైన బిడ్డలుగా జీవించి ఫలించే వారంగా ఉన్నదమ్మా లేదనేది మనం పరిశీలించుకోవాలి. ఇంకొక వాక్యం చూడండి, ఎబ్రిలీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 దాకా చూడండి. ఎబ్రిలీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి. ఈ లోకము, మన జీవితం అనేది ప్రతి విషయము మరి కాంపిటేటివ్తోనే ఉంది, పోటీతత్వంతోనే ఉంది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవ్యాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క జీవిత కాలంలో ప్రతి విషయంలోనూ పోరాటమేనండి. ఒక విషయం కాదు, ప్రతి విషయంలోనూ మనిషి పోరాడుతూనే ఉంటాడు. మనిషే కాదు, జంతువులు కూడా పోరాడుతూనే ఉంటాయి అది జీవించడానికి. మన జంతువులే కదండి, అసలు ఎంత మామిడి పువ్వు రాలిపోతుంది. అంత పువ్వులలో మామిడికాయలు అయ్యాయి ఎన్ని? వేళ నుంచి 11 గంటల వచ్చి అంత తుడిశాను. ఇంత పువ్వు రాలిపోతుందే, అందులో మామిడికాయలు అయ్యాయి చివరికి 1-2 పెద్ద అవుతాయి అంతే. ఎంత పువ్వు కాస్తుంది, అవన్నీ ఫెయిల్యూర్ క్యాండిడేట్లే. మరి కింద పడిపోయినట్టే ఫెయిల్యూర్ అయిపోయినట్టే కదా. కాబట్టి అనేకమైన పోటీ జీవితంలో, ఈ లోకంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి, జాబులు ఏంటి, చదువులేంటి, అంతా పోటీయే కదా. అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చివరికి నిలబడేది ఒకటే. ఆత్మీయ జీవితంలో కూడా మనం పరుగు పందెం పరిగెడుతూ ఉన్నప్పుడు యేసు వైపు చూస్తున్న వారు మాత్రమే చిట్ట చివరి వరకు ఓపికతో మనం పరిగెత్తగలిగే వారంగా ఉంటాం. ఎప్పుడైతే యేసు వైపు చూడకపోతామో ఈ లోకంలో ఉన్న అనేకమైన చిక్కులను పెట్టే పాపాలు, అనేకమైన భారాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు మనం ఏం చేస్తామంటే ఆయన వైపు చూస్తూ ఉండకపోతే ఆ పరుగు పందెంలో చివరి వరకు మనం పరిగెట్టే వారంగా ఉండలేం. అప్పుడు ఈ రోజున దేవుడు సెలవిచ్చేది ఏంటంటే జీవితం అంతా పోరాటమే, ఆత్మీయ జీవితంలో కూడా పోరాటమే. కాబట్టి అన్ని విషయాలను మనము ఏం చేయాలండి, ఓవర్కమ్ చేస్తూ పరిగెట్టవలసిన వారమై ఉన్నాం. ఆ ఓవర్కమ్ చేయడానికి మనకు శక్తి కావాలి, బలము కావాలి, ఆత్మీయ స్థిరత్వం కావాలి, చాలా ఓపిక కావాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఓడిపోయే వారంగా ఉన్నప్పుడు దేవుని చేపట్టుకుని దేవుని సహాయంతో దానికి ముందుకెళ్ళగలిగిన వారమై ఉండాలి. ఈ 40 days ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామంటే ఒక్కసారిగా మరొకసారి మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి దేవుని యొక్క మరి ఆయన యొక్క ఏ విధంగా మన కోసం మన అతిక్రమాల బట్టి గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఆయన శ్రమలు అన్నింటినీ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో బలపరచబడడానికి, స్థిరపరచబడానికే ఈ 40 days లెంట్ ప్రేయర్స్ అనేది. జనరల్గా మనకు ఆదివారం, శుక్రవారం జరుగుతున్నప్పుడు కంటే ఈ 40 దినాలు ప్రతి మందిరమోళ్ళు ఎక్కువ ఉపవాసం ఎందుకు ప్రార్థన చేస్తారంటే మరలా ఆత్మీయ జీవితంలో బలముగా స్థిరపరచబడడానికి, అంటే ప్రతి చిన్న యొక్క శోధనని జయించగలిగిన శక్తి పొందుకోవడానికి. స్పెషల్ ట్రైనింగ్ అనమాట ఇది. స్పెషల్ ట్రైనింగ్ లాగా దేవునిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. కాబట్టి అటువంటి స్థితిలో మనం కూడా ఈ 40 దినాలు ప్రతి ఒక్కరూ
అటెండ్ అవ్వడం ద్వారా మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో సహవాసంలో ఎక్కువ సమయం గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఇంకా బలపరచబడాలి. ఇంకొక వచనం చూడండి, డానియల్ 9:3. డానియల్ 9:3. దానియేలు గ్రంథం 9:3. దానియేలు 9:3. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. కాబట్టి దానియేలు గారు అంటున్నారు ఏమని, తన ధూళి తన మీద వేసుకొని, అంటే అంతగా తను తగ్గించుకున్నాడు. అందుకే ర్యాష్ వెట్నెస్ అన్నారు కదా, తన ధూళి తన మీద వేసుకుని విరిగి నలుగురు హృదయంతో దుఃఖాక్రాంతుడై పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా దుఃఖభరితులైనప్పుడు సంతోషకరంగా మనం మంచి బట్టలు వేసుకుని అలా ఉండలేం కదా. మనం ఏ బట్టలు వేసుకున్నామో, షేవ్ చేసుకున్నామో, అసలు తలదూకున్నామో ఏమి కూడా తెలియదు దుఃఖభరితంగా ఉన్నప్పుడు కదా. ఎందుకంటే భారభరితంగా దుఃఖభరితంగా ఉన్నప్పుడు అతను దానియేలు గారు ఏం చేశారంటే ధూళి తన మీద వేసుకుని విరిగి నలిగిన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు చదవండి అక్కడ ముందు వచనాల్లో. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? యెరూషలేము ప్రార్థనా మందిరం కూలగొట్టబడ్డది, పాడు చేయబడింది. కాబట్టి మరలా దాని గురించి కట్టాలనే ఉద్దేశంతో మరలా ఆయన విరిగి నలిగినతో మందిరం మీద భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి శక్తి పొందుకోకపోతే ఈ లోకంలో ఏ పనిని చక్కబెట్టలేము, ఏ పనిని మనం చేయలేము. దేవునికి దూరంగా ఉండి మనం ఏ విషయంలోనూ సక్సెస్ అయినట్టుగా మరి ఈ లోకంలో ఎవరు చూడండి. ఒకవేళ ఎవరైనా లోకంలో సక్సెస్ అయినా సరే అది చాలా అల్పమైనదే. కాబట్టి ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలో ఆత్మీయంగా స్థిరత్వం పొందుకోవడానికి విరిగి నలిగిన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే వారంగా ఉండాలి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథం 42:5-6 వచనాలు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. కాబట్టి యోబు గారు అంటున్నారు ఏమని, నేను ధూళిలోను ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాను. ఎందుకంటే వినికిడికి చేత నీ వార్త విన్నాను. కాబట్టి దేవుని సువార్త విన్న తర్వాత మనము భారము కలిగి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఇంటికాడ గడపచ్చు కదా అంటే నువ్వు ఒంటరిగా నువ్వు గడపలేవు. కాబట్టి దీన్ని మందిరాల్లో అప్పుడు ఏం చేశారంటే ఒక ఆచారం కింద పెట్టారు. అలా ఉంటే అందరూ రెగ్యులర్గా వస్తారని. అండ్ ఇందులో స్పిరిచువల్ మోటివ్ ఏంటంటే నువ్వు ఒంటరిగా 40 దినాల్లో ఇంట్లో నువ్వు ఒక్కడమే గడపలేం. కాబట్టి మందిరం అంతా సంఘమంతా కలిసి దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ విరిగినతో దేవుని సన్నిధిలో గడపగలిగిన అనుభవం యోబు గారిలాగా దానియేలు గారిలాగా మనకు ఉండాలనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో వచనం చూడండి, జోయల్ 2nd చాప్టర్ 12-19 చదవండి. యోవేలు 2వ అధ్యాయం 12-19 దాకా. జోయల్ 2వ అధ్యాయం 12-19 దాకా చదవండి. జోయల్ 2nd చాప్టర్ 12-19. ఇప్పుడు చదవండి సిస్టర్ గారు. Blow the trumpet in Zion, call the people together for a fast and a sacred meeting. Gather everyone, the elders, the children, and the babies. Let the bride and groom leave their room. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణములు మీకు దీవెనగా అనుగ్రహించును.
అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాస కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయబిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనులను జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపుము. లేనిడలా అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందరు కదా అని వేడుకొని వాళ్ళు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూనుకొని తన జనులను జాలి చేసుకున్నాను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి ఉన్నంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షరసమును ధైర్యమును మీకు పంపించేదను. 21 వచ్చిందని. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతను. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందుటి భాగంలో తూర్పు సముద్రంలోనికి వెనుకటి భాగంలో పడమటి సముద్రంలో పడగొట్టెదను. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళువాసన పట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఈ యొక్క కాంటెస్ట్ అంతట్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు ఇశ్రాయేలుకి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి వారి శత్రువులకి వారిని అప్పగించకుండా, శత్రువుల నుంచి వారు అవమానం పొందకుండా, శత్రువుల చేతికి వీరు అప్పగించబడకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీరు తప్పు చేసినా సరే దేవుడు కరుణావాత్సల్యం గలవాడు. ఆయన జాలిపడి మీ తప్పులన్నీ క్షమించి మిమ్మల్ని అవమానపరిచేవాడుగా కాకుండా మీ దేశాన్ని మీకు ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. మీ దేశాన్ని మీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మీ స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనపూర్వకంగా తిరిగిన అయోధ్యకురండి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఈ లోకంలో దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసి దేవుని విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా, ఒకవేళ తెలిసి తెలియక కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోతే, అలాంటి సందర్భాల్లో కూడా మనం కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పకుండా క్షమించే దేవుడిగా ఉన్నాడు. క్షమించి జాలిపడి మరలా మన జీవితంలో మనల్ని తల్లగానే ఉంచేవాడిగా ఉన్నాడు, కానీ తోకగా ఉంచేవాడిగా లేడు. దేవుని బిడ్డలకి అవమానపరిచేవాడిగా లేడు, నష్టం కలిగించేవాడిగా లేడు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, దేవుడు మనకి ఇలా ఇది మేలు చేయలేదంటే అనుకుంటాం, కానీ ఆ మేలు వెనక ఇంకొక కీడు ఉంటుందేమో మనకు తెలియదు కదండి. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు మనము ప్రార్థన చేసుకుని వెళ్తాం, జస్ట్ 1 minute బస్ తప్పిపోవడం, ట్రైన్ మిస్ అయిపోవడం అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దేవుడు ఏదో ఒక కీడు మనకు తప్పించడానికి కొన్ని సందర్భాల్లో టెంపరీగా మనకి నష్టాన్ని కలిగించేవాడిగా ఉంటాడు. అది నష్టంగా మనం భావించకూడదు. దేవుడు ముందున్న మేలు మనకి ఏది మంచిదో ఆయన ముందుగానే ఆయనకు అంత తెలిసినవాడు. కాబట్టి మనకేం చేస్తాడంటే కొన్ని విషయాల్లో మన దారి మళ్లించి మేలుకరమైన పరిస్థితుల్లో ఆయన ఉంచేవాడుగానే ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని విషయంలో ఏ విషయంలో కూడా మనము అలిగే వారంగా ఉండకూడదు, దేవుడికి దూరం అయ్యే వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు ఎలా ట్రైన్ చేయాలో తెలుసు, ఏది ఇవ్వాలో తెలుసు, మనకి ఏ విధంగా మనకి ముందుకు నడిపించాలో ఆయనకి తెలుసు. కాబట్టి దేవుని విషయంలో మనము బాధపడే వారంగా చింతపడే వారంగా ఉండకూడదు. ఇంకొక వచనం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 21. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 21 చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తన ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవల్లని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి దేవుడు తప్పకుండా ఉపవాసం చేయడం చాలా మంచిదని చెప్తూ, ఆ ఉపవాసం చేయడం అనేది ప్రజల కోసం కాకుండా నేను ఉపవాస ప్రార్థన ఉంటున్నాను అని మనం గణపరచబడడానికి అందరికి తెలియడానికి కాకుండా
మన తండ్రి అయిన దేవునికి మాత్రమే కనబడాలన్నట్టుగా మనం ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిది. ఉపవాసం ఉండడం చాలా మంచిదే, కానీ ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా అదేదో తప్పు కాదు. కానీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వెలిగి నలిగినంతో పశ్చాత్తాపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ రోజున దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువ శ్రమలు అనుభవించి నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎటువంటి దోషం చేయలేదు, పాపం చేయలేదు. ఆయన నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉండి మన అతిక్రమాలను బట్టి మన దోషాలను బట్టి నల్లగొట్టబడి ఆయన మరణించాడు. కాబట్టి ఆయన సిలువ శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు ఉపవాసం ఉంటూ మన అతిక్రమాన్ని మన దోషాన్ని మనం సరిచేసుకోవడానికి కఠినమైన మన హృదయాల్ని ఉపవాసం ఉండి సరిచేసుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మరలా మన ఎడల కరుణావాత్సల్యములు చూపి జాలి చూపి మరలా మనం చేయి ఉద్దేశించిన కీడు చేయకుండా మరలా ఆయన ఏం చేస్తాడండి, మనల్ని అవమానపరచకుండా తలగా ఉంచి మేలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి ఆత్మీయ అనుభవాల్లో మనందరం స్థిరపరచబడాలని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మన్నైనాది వెనుకటి